ధనస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ నెలలో ఏర్పడే పంచగ్రహ కూటమి యోగం వలన అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అందబోతున్నాయి. మీరు ధనస్సు రాశిలో మూల నక్షత్రంలో గాని, పూర్వాషాఢ గాని, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారా? మీరు ఇంటికి ద్వితీయ సంతానమై ఉన్నారా? ఎప్పటి నుండైతే మీరు జన్మించారో అప్పటి నుండి కష్టాలు మొదలైనట్టుగా అనిపిస్తుంది మీ తల్లిదండ్రులకి. మీరు ఎంతైతే ఎదుగుతారో డబ్బులు వస్తాయి, వచ్చిన డబ్బులకి ప్రాపర్టీస్ తీసుకుంటారు. అయినా కూడా మీరు ఎప్పుడైతే వేరు వ్యవస్థ సమూహ కుటుంబం నుండి సపరేట్గా అవుతారో ఆ రోజు నుండి మీ జీవితంలో చిక్కులు మొదలైనట్టుగా అనిపిస్తాయి. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబంలో ఉన్నంతసేపు మీకు ఎటువంటి సమస్యలు ఉండవు, ఆర్థికంగా కానీ, ఉద్యోగంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ. ఎప్పుడైతే మీకు సపరేషన్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి మీ జీవితంలో ఉద్యోగపరంగా సమస్యలు ఎదుర్కోవచ్చు. అనూహ్యంగా మీ ప్రమేయం లేకుండానే మీరు నిరాప నిందలు, ఆర్థిక మాంద్యాన్ని మీరు ఎదుర్కొనవలసి వస్తుంది. మీ ప్రమేయం లేకుండానే మీ పేరు మీద వేరే ఎవరో ఒకరు అప్పు చేస్తారు. ఆ చేసిన అప్పుకు మీరు తీర్చవలసి వస్తుంది. మీ తల్లిదండ్రులకి ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల్లో మానసిక ఆందోళన పెరిగి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం కాస్త వ్యవస్థంగా ఆందోళనకరంగా ఉంటుంది. ఇది ఎవరైతే ధనస్సు రాశిలో జన్మించారో వాళ్ళు మెయిన్గా పూర్వాషాఢ కానీ, ఉత్తరాషాఢ కానీ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఇటువంటి పెను మార్పులు ఉన్నట్లయితే ఒక్కసారి మీ పేరులో, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని ఒకట్లు, ఎన్ని జీరోలు ఉన్నాయో చూసుకోండి. మీ పేరులో 2 జీరోలు ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 ఒకట్లు ఉన్నా ఖచ్చితంగా ఇది సంభవించే అవకాశం ఉంది. మీరు ఒక్కసారి మీ పేరులోని దోషాన్ని సవరించుకుంటే ఇటువంటివి మీ జీవితంలో ఇంకా కనుమరుగైపోతాయి.